రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? ఏ మోకం పెట్టుకు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు? రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతున్నామని చెప్పని, గాడిలో పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. మరి ఈనాడు పేపర్ చెప్పినట్టుగా గత ఏడాది 1,03,631 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తున్నారే. వివిధ కార్పొరేషన్లతో ప్రభుత్వ బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పుని చెప్పే ధైర్యం ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నాను. ఎందుకు లేదంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే మీరు ఈ లెక్కల్ని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పరు. మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారా? తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, కరెంటు ఛార్జీలు మీరు తక్కువ ప్రజల మీద భారం మోపట్లేదని చెప్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరుండేటువంటి లింగమనేని రమేష్ దా ప్రభుత్వందో అర్థం కానటువంటి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, అది లింగమనేని రమేష్ గారిదా లేదా ప్రభుత్వాందా సిఆర్డీఏదా? ఇంతవరకు క్లారిటీ ఇవ్వడు ఎవడు. లింగమనేని రమేష్ గారిని సిఆర్డీఏకి ఇచ్చానంటే, సిఆర్డీఏ ప్రభుత్వానికి ఇచ్చానంటది, ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు ఏమో నేను అద్దె కడుతున్నానంటది. ఏంటిదంతా? అంటే ఎంత తిరకాసు ఉంటుంది చూడండి ఒకసారి ఇళ్లలో. ఆ ఇంటికి జగన్ గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. మంగళగిరిలో యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు బస్ చేస్తున్నారు కదా, లింగంలేని రమేష్ గారి దగ్గర కొనుక్కున్నట్టున్నారు కదా ఆఫీస్ కట్టుకున్నారు, దాంట్లోనే ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. ఈ జనవరిలో 2026 జనవరిలో కరెంటు బిల్లు, మీరు 2 కరెంటు బిల్లు ఆన్లైన్లో పెట్టండి, మీడియాకి రిలీజ్ చేయండి. భారం పెరిగిందా పెరగలేదా? ఏ సామాన్యుడినైనా మీరు కదిపి చూడండి. విద్యుత్ ఛార్జీలు అంటే మీరు ఎంతసేపు ఆ బేసిక్ ఛార్జ్ మేము పెంచలేదంటారు, మరి ట్రూ అప్ ఛార్జీలు వివిధ రకాల పేరుతో మీరు ప్రజల మీద మోపుతున్నటువంటి భారం మీది కాదా? మీ అసమర్థత కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఈ మాటలు ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు చెప్పండి. కరెంటు బిల్లు మీ బండారం బయటపడిపోద్ది కదా, మీరు తీయండి. ఎంత పెద్దగా ఎక్కువ అక్కర్లా, మీ ఇద్దరి కరెంటు బిల్లు, మీరుండే ఆ ఇంటిది, వారుండేటువంటి వారి మకా ఉంది, ఈ 2024 జనవరి 2026 జనవరి రెండిటి కరెంటు బిల్లులు పెట్టండి ఒకసారి మీరు. ఇకపోతే ఆయన 2022A దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని 22A రిజిస్టర్లో పెట్టినటువంటి 90% రికార్డు అంతా ఎప్పుడు పెట్టారు? 2016, 17, 18 ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 22A రిజిస్టర్లో ఉన్నటువంటి, అంటే 22A రెవెన్యూ ప్రొహిబిటరీ రికార్డులో ఎవరు ఎక్కించారు? ఎవరు ప్రభుత్వం ఎక్కించింది? ఇది దుర్మార్గం కదా ఇంత పచ్చిగా? అంటే రికార్డు దొరుకుతుంది కదా అసలు. అంటే ఎంత బరి తెగించి మీరు మాట్లాడతారు. ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా సరే, రండి వెళ్దాం. 2016, 17, 2018 ఈ 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 22A ప్రొహిబిటరీ లిస్టులో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని ఎక్కించారా లేదా ఆ రికార్డులోకి? జగన్ గారి ప్రభుత్వంలో ఏమైనా ఎక్కించారా? మీరు ఆన్లైన్లో పెట్టండి రికార్డుని. లేదా విలేకరులందరికీ కూడా, కేవలం మీ ఛానల్స్ అంటే మీ సొంత ఛానల్స్ కాదు, అందరి ఛానల్స్కి ఎక్రిడేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఆన్లైన్లో కుట్టుకు చూసేట్టుగా 22A లిస్టులో ఎప్పుడెప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏ సంవత్సరంలో 22Aలోకి వెళ్ళింది అడంగల్ని, ఎలక్ట్రానిక్ అడంగల్ని, వెబ్ అడంగల్ని చూసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించండి. లేదా ఈ అవకాశాన్ని
CCLA ఆఫీసులో ఒక తహసీల్దార్నో లేదా ఒక ఆర్డీఓ స్థాయి అధికారినో ఇచ్చి కంప్యూటర్ పెట్టి